హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు వచ్చేసి మనం మటన్ రోస్ట్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా నేనైతే మట్టి పెనం పెట్టుకున్నానండి, చాలా టేస్టీగా వస్తుందని. ఫ్రై పెట్టుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ వేసాను. ఆయిల్ కాగాక ఆనియన్స్ కొంచెం వేగాక జీడిపప్పులు అవి రెండు బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, షాజీరా వేసి వేయించాను. దాని తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి కొంచెం బాగా వేయించానండి. అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు అది మటుకు పచ్చివాసన పోయే వరకు బాగా ఎర్రగా వేయించాలండి. ముందుగా నేనైతే మటన్ని ఉప్పు, పసుపు వేసి కొంచెం ఒక 5 విజిల్స్ అండి, చాలు నాకు 5 విజిల్స్కి ఉడికిపోయింది. ఇంకా మీరైతే ఎన్నైనా పెట్టుకోవచ్చు. 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికిచ్చాను. అది అలాగే నీళ్ళతో సహా మటను దీంట్లో వేసేయాలండి. ఆనియన్ మిశ్రమంలో వేసేసి బాగా నీరు ఈరిపోయే వరకు వేయించాలండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేయించాలి. కొంచెం నీళ్ళు ఇమిరాయి కదండి. తర్వాత కారం పొడి, ధనియాల పొడి, పసుపు, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా వేయించాలండి. అది మొత్తము ఆయిల్ పైకి వచ్చే వరకు వేయిస్తూనే ఉండాలి. నీళ్ళంతా ఇమిరిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు మనం హై ఫ్లేమ్ పెట్టుకొని కలబెట్టుకుంటానే ఉండాలండి. లేకపోతే అడుగంటేస్తుంది. ఈ మట్టి పాత్రలు వెన్న అడుగంటుతాయండి. అందుకు చూసుకుంటా కలబెడతానే ఉండాలి. తర్వాత లాస్ట్లో పెప్పర్ పొడి వేసానండి. పెప్పర్ పొడి కూడా వేసి బాగా వేయించాలండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ మటుకు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నాకు ఇప్పుడు చెప్తుంటే నోరుతుంది, అంత బాగుంటుంది మటన్ రోస్ట్. ఇది బాగా వేయి చేసుకున్న తర్వాత మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర కానీ ఉంటే పుదీనా కానీ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది. బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్, ఎంత టేస్టీగా, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. అసలు ఉత్తదే తినేసేయచ్చండి ప్లేట్లో వేసుకొని, అంత బాగుంటుంది మటన్. ధ్రువన్ అయితే చాలా బాగా తింటాడు. ప్లేట్లో వేసి చేసిన తినేస్తాడు. చూడండి ఎంత రోస్ట్గా, ఎంత కలర్ఫుల్గా ఉందో. ప్లీజ్ అండి, నా వంటలు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, నేనైతే ఆ రోజు మిరియాల రసం, మటన్ రోస్ట్, ఈ రెండు కాంబినేషన్ అదిరిపోతుందండి. ఇంకేం చేయలేదు, రసము, మటన్ రోస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఒక్క కామెంట్ పెట్టండి. నా వంట బాగుందో బాగలేదనో నాకు కామెంట్ పెట్టండి, చూసి ఆనందపడతాను. నా వంట చూసారని కొంచెం చాలా సంతోషిస్తాను. ధ్రువన్ చూడండి తింటున్నాడు. అడిగితే సూపర్గా ఉంది అమ్మ, చాలా బాగుందని చెప్పాడు.